హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భగవంతుడు శంకరయ్యవంతుడు ఓ బాలపార్వతమ్మ అడుగు 100 మంది ఆడదంటున్నావు, 1,000 మంది కొడుకులు కోరుకుంటున్నావు. వద్దు వద్దన్న గాని ఎన్ని చెప్పినా పార్వతమ్మ వినలేదు. నానా తప్పకుండా నాకు పిల్లగల సంతాన పరవు కావాలన్నది. నానా ఎంతో మందికి సంతానం ఇస్తున్నావయ్యా. అన్నం ఉన్నోళ్లకు పిల్లగల్ని ఇయ్యవు, పిల్లగల్ని ఉన్నోళ్లకు అన్నగందుకు ఇయ్యవు. చెట్టు కింద బతికే భిక్షగానికి ఒక్కరు గాని ఇద్దరు గారు డజన్ల కొద్ది పిల్లగల్ని ఇస్తున్నావయ్యా. శంకరుడు ముదముతోడు 3 వస్తువులు కోరుకున్నాడు. సీడలేని పత్తిని, మురుగు ముట్టలు పువ్వులు, కట్టు కప్ప ముట్టలు నీళ్లు 3 వస్తువులు కోరుకుంటే పార్వతమ్మ భర్తతో పట్టు పంచాలు కట్టి కంప సంకర పెట్టి బిందెరెత్తులు పెట్టుకొని అడవి లోపలికి వచ్చి నారెక్కరు ఎన్నో కష్టాలు పడ్డావు పార్వతి. నీ భర్త లోకాలు శంకరుడు నీ బాధ చూడలేక అవు నా భార్య పార్వతమ్మ అడవిలో బాధపడుతుంది. ఎంతైనా నాకు భార్య కాదా, నాకు బాధ అనిపించదా, నా అర్ధ భాగంలో దాచుకున్న పార్వతమ్మ అడవిలో ఏడుస్తున్నదా అని అలాంటి కాలం లోపల భగవంతుడు శంకరుడు ఏమి చేసిందో చూడుండ్రి. అది భూలోక నగరము లోపల గిరి పర్వతం గిట్టుబాటు కాదా అని రంగుల దొరకండి కట్టిండు ఎనకడి యాదవులు. యాదవులు అనగా గొల్లలు. మరి ఆ గొల్లలు ఎట్లా పుట్టిండ్రు? ఆవు గడప పుట్టిండు. అంబోజరాదు, అంబోజరాదు కన్న కొడుకు కాంబోజరాదు, కాంబోజరాదు కన్న కొడుకు కటంబోజరాదు, కటంబోజరాదు కన్న కొడుకు చటంబోజరాదు, చటంబోజరాదు కన్న కొడుకు వెయ్యాద్రి రాదు, వెయ్యాద్రి రాదు కన్న కొడుకు అంగురాల రాదు. అంగురాల రాదు భార్య శాంతమణి, శాంతమణి అన్నది సారుడు పోగులవాడి ఎరగొల్ల గంగురాజు. గంగురాజుకు 3 భార్యలు. పెద్ద భార్య మాణిక్య ప్రభ, రెండవ భార్య చంద్రప్రభ, 3వ భార్య సూర్యప్రభ. సూర్యప్రభ గర్భాన పుట్టిండు వరరాజు. తను పుట్టింది భూలోకం, పెరిగింది నాగలోకము లోపల. నాగ వరరాజు. వరరాజు భార్య వల్లవాదేవి, వల్లవదేవి గర్భాన పుట్టిండు పంచపాండవుల సాటి గొల్లలైనా. చిరుగడి కాలంలో యారు చెట్టు కట్టలేదు, యాదవుడు గొల్ల రాజు చెట్టు కట్టలేదు, రాఘవుడు గొల్ల. ఆరేడు పిల్లలకు గురించి ముద్దలేదు. ఎక్కడి కాలం లోపల గొర్రె కంగారు తినలేదు, గొల్లదానికి నంచురిక వెరకలేదు. వేసి వండుకుంటే పొరుగు ముట్టలేదు, ఎక్క గొల్లవాడు వండుకుంటే ఏరు వారలేదు, కట్టములు గొల్లవాడు వండుకుంటే గెలవడలేదు, మందకాడు గొల్ల వండుకుంటే పిడిగా ఏరేదా ఆడదయ్యా. ఎక్కడి కాలం లోపల యాదవులకు సవర చావరం అందున్నది. ఎక్క ముష్కరణ లెక్క పెట్టచ్చు ఆడగాని గొల్ల రావడం లెక్క పెట్టదరము కాదు. మానసుడు ఆవరణ లెక్క పెట్టచ్చు ఆడగాని గొల్ల రావడం లెక్క పెట్టదరము కాదు. ఓ మహేశ్వర, ఇవాళ ఈ మందరాకు ఆదరేరు దేవుడు. మందరి కాపాడ మా శక్తిని నాకు తయారు చేసి మరి మహేశ్వరంగా నువ్వు వేడుకున్నట్టయితే ఆది పరాశక్తిని పొడవాల్సి సౌడలమ్మ రూపవెచ్చింది. సవర చావల మంద మీద కావాలొచ్చినవు దేవుడా. ఆ సౌడలమ్మను పొడవాల్సి నీ భార్య పార్వతమ్మ గర్భాన కొడుకు వినాయకుడు, కుమారస్వామి 2 కొడుకులు వరాన ఉంటిన కొడుకులు ఉండంగా నల్లవాసమ్మను నీ భార్య పార్వతమ్మ పూలు ఎట్లా ఓడి కట్టినవో, 2 కొడుకులు వరాన ఉంటిన కొడుకులు ఉండంగా బిడ్డ నల్లవాసమ్మను ఎట్లా ఓడి కట్టినవో అదే ప్రకారంగానే కొడుకులు ఉండంగా నాకు బిడ్డ సంతాన బలము కావాలి. అడవిలో కరకు తండ్రి గుళ్ళల్లో ఎత్తన్నా వస్తరా 2 భార్య భర్తలు. ఎవరన్నా ఒక్కరు వచ్చినా కడుపు లోపల ఒక్క 2 నలుగురు కొడుకుల తోడ ఒక్క అడవిలో పరమోడి కడితే గుళ్ళలో నా ప్రాణం దక్కుతుంది. ఒకవేళ మీరు ఎవరు రాకపోతే ఇదే పాడబడ్డ గుళ్ళల్లా నిన్ను శివలింగానికి గుర్తుకోడి నా రక్తం కోడలకు చాలంత రాత్త శిశులున్న నా మెదడు వేసి లింగం కాదు అవి యజ్ఞం అంటే పెడతా. కడుపులుంటే నా 30 మూల పేరు తీసి లింగానికి చందిరాలు పెడతారన్నది. ఆడబడ్డగులను బాడి వచ్చింది, సుందాడగులను శుద్ధి పెట్టి గంధాడగులను గాలింపు చేసి ఆ వరదరాజు వరద సుందరి దేవి 60 ఏళ్ల వయసు లోపల ఆడవిళ్ళ కొరకు పోయరి ఎత్తున్నారు. రామ రామ
ఆ
చర్మం ప్రధారా విధమైన పక్షికి ఆధారం పెట్టడోనివి కింద నడిచే ఎర్ర జీవకు ఆధారం పెట్టడోనివి పంట కింద వల్ల కప్పకు ఆధారం పెట్ట మరణకర్తవు తండ్రి అఖిలంట కోటివే బ్రహ్మండరాయ గురాలువే మది పరాశక్తివే లోకమాతవే భవాని భక్త చింతామణి బ్రహ్మరమ్మ శాంభవి అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల గన్నమ్ముల కుటుంబ జగమైన తల్లి పార్వతీదేవి మీరు ఇంతట్ల ఒక్కరచ్చినవు సంతానం ఓడిగలిగిన తిరిగి మా ఇంటికి పోతాము గాని లేకపోతే ఇదే శివలింగానికి సిరుకు గుద్దుకొని చచ్చిపోతామని అవో కలకల వల్ల కన్నీరు పెడుతుంటే అవో ఎల్లిన కన్నీరు ఏళ్ళైతున్నది కారణ కన్నీరు కాలైపోతున్నది కన్నీరు వారమా కన్నీరు వారమా కడుపు లోపల నలుగురు కొడుకులు ఉన్నారు మరి నలుగురు కొడుకుల తోట నాకొక్క ఆడి వెళ్ళలేదా అని నా గుడి లోపల పూజలు చేస్తానని తలుచుకుంటాడు ఆ చక్కరుడు మరి దాని కడుపు లోపల కొడుకు తోడ కొడుకు పుట్టేది ఉన్నదా కొడుకుల తోడ బిడ్డ పుట్టేది ఉన్నదా మళ్ళొక్కసారి నేను మానవంజనం వేసి చూస్తానని భగవంతుడు అవన్న హరిషేతుల్లో మందిరం వేసుకొని మానవంజనం కొట్టి భగవంతుడు చూడంగానే మరి ఇప్పటికైనా గాని ఆడవాళ్లకు పూర్వజన్మం సుకూర్త ఫలం అనేది ఉంటది పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతాడు దానము కొద్ది పిల్లలు పుడతారు మన పుస్తకం మంచిది అయితే ఆడళ్ళ కన్నదమ్ములు దక్కుతారు మరి దాని కడుపు లోపల కొడుకుల తోడ కొడుకు పుట్టేది ఉన్నదా కొడుకుల తోడ బిడ్డ పుట్టేది ఉన్నదా అని మళ్ళొక్కసారి మానవంజన వేసి భగవంతుడు వారి చేతుల్లో చూడంగానే అవ లోకాల శంకరునికి అవ ఏమి గల్లబడుతున్నది ఓ తల్లురారమ్మా మరి నలుగురి కొడుకుల తోడ సక్కదనాల బిడ్డ సంతానం కనబడుతున్నది నా బిడ్డ పుట్టినట్టయితే కొడుకో ఉన్నదని తెలుసుకున్నాడు భగవంతుడేమో అవో బిడ్డ పుట్టినాక 21 దినము నాడు బిడ్డకు పేరు పెట్టుకుంటారు గాని అవో 3 నెలల 15 రోజులల్లా భార్య భర్తల ప్రాణం పోయేది ఉన్నదా అని లోకాల శంకరుడు తెలుసుకున్నాడు మరి ఇప్పుడు నేను భూలోక నగరం బయలుపోయి దానికి సంతాన ఫలమోడి కట్టకపోతే శివలింగానికి శిరసు గుద్దుకొని చచ్చిపోతది మరి ఒక్కవేళ నేను పోయి భూలోక నగరం వెళ్ళిపోయి దానికి సంతాన ఫలం ఇచ్చినట్టయితే బిడ్డ పుట్టినాక 3 నెలల 15 రోజులల్లా వల్ల భార్య భర్తల ప్రాణం పోయేది ఉన్నది అవ ఇచ్చిన బాధలే ఉన్నాయి ఎన్నున్న బాధలే ఉన్నాయి నేనేం చెయ్యాలనుకున్నాడు లోకాల శంకరుడు మరి నా ఇక నేను ఇయ్యకపోతే మర్యాద కాదనుకోని అవ ముంగడికి 3 అడుగులు వేసిండు భగవంతుడేమో ముంగడికి 3 అడుగులు వేసిన లోకాల శంకరుడికి అనుమానం వచ్చింది తల్లి ముండవయ్యా ఈ అవతార మీర నేను భూలోక నగరము బయలుపోతే భూలోక నగరము లోపల నా యొక్క భక్తులు 9 కోట్ల మంది ఉంటారు
హారతి పడతారు నాకొక్క వరం ఇవ్వంటే నాకొక్క వరం ఇవ్వమంటారు ఎవరికే వరం ఇచ్చినవని కావన్నారు అంటివాడు లోకాల శంకరుడు ఊరడు మండారు విరిగడిగా బాగు పట్టి రామదేవో ఎలకు మహారాజు రామదేవో ఎలకు మహారాజు రామదేవో ఎలకు మహారాజు రామదేవో ఎలకు గల్లోడు భక్తుల గల్లోడు చెట్లగిరి గల్లోడు ఎందరు మాయలు దొరికిన గాని ఎవరాడ రాజన్న మాయ ఎవరికి దొరకవాదు ముప్పదు బట్టేని బండారి సంధిలోపల చేపెట్టిండు మండల మంత్రాలు మన చెట్లగిరి ఎల్లల మీద ఆరుగల్ల మంత్రాలు చదువుకోవాలి వాళ్ళు వీర దేవుడు ఎప్పుడు కొట్టుకుంటాడో కొట్టుకుంటూ మన వారకల్లా 75 ఏళ్ల పెద్ద మనసు రూపము తోటి తంగమై అవతారం పట్టుకున్నాడు భూమిని రేతలు ఉద్రక్షమలను ధరించుకోనిగా కాలశంకరుడు బాలమగుడి పండును తయారు చేసుకొని సంఘ జోర లోపల పెట్టుకొని భూలాకరగరం బయలుపోతానన్నాడు పరమశివుడు మరి దేవుడు నడిచిపోవాలంటే నాకేమన్నా కలిసి పట్టలేదు కంటే పెళ్లి ఆగవారలేదు మరి నా కొడుకు ఉన్నాడు నందీశ్వరుడు నంది వీర కొడుకు నేను భూలోకనగరం బయలుపోతాను అని పేరు పెట్టి నందన్నని ఎలుగెత్తికి ఇక పెట్టిండు దేవుడు నందీశ్వరుడు వచ్చి దేవుని ముంగట నిలబడ్డాడు నంది వీర కొడుకు తీరి భూలోకనగరం బయలు ఎట్లా పోతున్నాడు ఆ శంకరుడు ఎట్లా పోతున్నాడు
గంటలు పడుతున్నాడు దేవతంగమయ్య భగవంతుని పూజ చేస్తున్నది, రామనామస్మరణ చేస్తున్నది. బ్రహ్మ మంత్రం, అష్టాక్షరి మంత్రం, విష్ణు మంత్రం, షడాక్షరి మంత్రము, శివుని మంత్రము, పంచాక్షరి మంత్రము పఠించుతున్నది. ఓం నమ శివాయ అని పూజలు ఏనాడు ఎత్తున్నదో గన 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 గంటనాదము, శంకరనాదము ఆ తల్లి శివనంతరపడుతున్నది. మరి కన్న తల్లి ఎవరికున్నదో చూడండి. అవలాల దానము గొప్పది, ధర్మము గొప్పది. అందుకొరకే మనకున్నంత లోపల ఎంతో కొంత దానం అయ్యారే. మరి కొంతమంది భూలోక నగరం లోపల కొందరు బంగారు తల్లులు ఉంటారు. ఇంటి పక్కోళ్ళ ఇంటికి ఎవడన్నా భిక్షగాడొచ్చి అక్కడ అడుగుతాంటే ఇక్కడికి వెళ్ళి చూస్తారు. వాడు అడుక్కుంటే మా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని 2 తలుపులు దగ్గర పెడతారు. తలుపు సందులకి వెళ్ళి చూస్తారు. వాడు పెయిండా పోలేదా, పెయిండా పోలేదా, పోతేనే వదిస్తా, పోతే గిట్లనే వేసుంచుదా. వాడు కొట్టుకొని 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 వాడే పోతాడు. కానీ అది పద్ధతి కాదు, అది తర్వాయి కాదు. అవ ఉంటేనేమో పెట్టాలి, లేకపోతే ఉన్నోళ్ళ ఇళ్ళకి ఇట్లా చూపెట్టాలి. పెట్టకుండా వచ్చింది కానీ పెట్టడల్ల ఇల్లు చూపెట్టినా అది కూడా పుణ్యమేనాట. మరి ఎవరికి ఉన్నది వరద సుందరి దేవి, ఆ కన్న తల్లి ఎవరికి ఉన్నది పూజలు బతికి పెట్టింది. అవ గుడి బయటికి వచ్చి చూసే వరకు అవ ఈ 90 ఏళ్ళ సంగమయ్య కనబడతాడు వరద సుందరి దేవికి.